రాత్రికాలపు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మా ఎడల కృపచూపుతున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తిగల నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు దేవా. అయ్యా, మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, చింతల నుండి మమ్మను దూరపరిచినారు దేవా. శత్రు భయాల నుండి, హాని కలిగించే మనుషుల నుండి మమ్మను తప్పించినారు తండ్రి. నిందలు అవమానాల నుండి మమ్మను దూరపరిచినారు దేవా. అయ్యా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడి పోషించి రక్షించి భద్రపరిచిన మీ ప్రేమంతటిని బట్టి కూడా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున మేము ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించామో, ఎక్కడైతే మీకు అవిధేయతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, మా తలంపులు క్రియల ద్వారా, మా మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను క్షమించండి దేవా. మీ దృష్టికి నిర్దోషులంగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మీ అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకునే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. నిత్యము భయభక్తులతో మిమ్మను ఆరాధించే వారిమిగా, మిమ్మను సేవించే వారిమిగా, మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చేయండి దేవా. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి. వారి అక్కరలు, కొరతలు, సమస్యలు, కష్టాలు, శ్రమలు, బాధలు సమస్తం మీకు తెలుసు ప్రభా. దయచేసి మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారందరూ ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారు, ఎన్నో పోరాటాల మధ్య బ్రతుకుతున్నారు, సమస్యల పాలవుతున్నారు తండ్రి. అనేకుల నుండి నిందించబడుతూ, హింసకు గురవుతూ పడిపోయిన వారిగా ఉంటున్నారు, కృంగిపోయిన స్థితిలో జీవిస్తున్నారు. అయ్యా, మీరు హృదయపూర్వకంగా నీ బిడ్డలకు బాధను కలుగజేసే దేవుడో కాదు ప్రవ్వా. వారిని సమస్యలకు గురి చేసే తండ్రివి కావు దేవా. అయ్యా, నీ బిడ్డలు మీ అందు విశ్వాసంలో స్థిరపడాలని, మీ మహిమ కొరకు వారిని వాడుకోవాలని నీ బిడ్డల ఎడల కలిగిన తలంపును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు దేవా. ఆ యొక్క సమస్యలను జయించే కృపనివ్వండి దేవా. అయ్యా, అట్టి శ్రమలను తట్టుకొని పోరాడే శక్తిని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. అన్నిటికంటే ముఖ్యంగా పట్టుదలతో ప్రార్థిస్తూ ప్రతి శ్రమను జయించగలిగే ప్రార్థనా శక్తిని, విశ్వాస హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు వారి కుమారుల, కుమార్తెల వివాహాల కొరకు ఎంతో ప్రార్థిస్తున్నారు, విజ్ఞాపనలు చేస్తున్నారు, భారంతో మీకు మొరపెడుతున్నారు దేవా. అట్టి తల్లిదండ్రుల బాధను చూచే దేవుడు తండ్రి, వారి ప్రార్థనలు ఆలకించి వారికి గొప్ప సహాయం చేసే తండ్రివి దేవా. అయ్యా, యవన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు కట్నాలను, కానుకలను ఆశించక, వాటికి ప్రాధాన్యతనివ్వక, మీ నామానికి ప్రాధాన్యతనిచ్చి మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వివాహాలు చేసుకొనుటకు మీరే సహాయం చేయండి దేవా. వివాహాలు జరిగిన తర్వాత కలహాలు, విభేదాలు, మనస్పర్ధలు సంపూర్ణంగా తొలగించండి దేవా. సాతాను శోధనలను, వేదనలను జయించగలిగే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞానం కలిగి వారి దాంపత్య జీవితాన్ని కట్టుకునే తెలివిని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది గర్భిణీ స్త్రీలు వారికి కుమారుడు పుట్టాలని, కుమార్తె కలగాలని ఆశపడుతుండగా ఈ సమయాన అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి
కరుణించండి దేవా. అయ్యా, బిడ్డల కోరికలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రభా గర్భఫలం లేని బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. ఈనాడు ప్రభా వివాహాలు జరిగి ఎన్నో ఏండ్లు గడిచినప్పటికీ ఇంకా పిల్లలు పుట్టలేదని బాధపడుతున్నారు. అనేకుల నుండి నిందలను, అవమానాలను, సూటిపోటి మాటలను భరిస్తున్నారు. ఎంతో ఏడ్చేవారిగా ఉంటున్నారు దేవా. నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు దేవా. దయచేసి ఈ సమయాన అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా గడిచిన మాసం అంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడి ఈ యొక్క నూతన మాసంలో మొదటి దినములో ఈ విధంగా మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే ధన్యతనిచ్చారు దేవా. అయ్యా, మా ఎడల మీరు చేసిన మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నూతన మాసం అంతా నీ బిడ్డల ఎడల గొప్ప కార్యములు జరిగించండి దేవా. వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి దేవా. వారి వ్యాపారంలో అభివృద్ధిని దయచేయండి ప్రవ్వా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి బిడ్డల భవిష్యత్తును కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఎందరైతే వివాహాలు జరగక బాధపడుచున్నారో అట్టి వారికి వివాహాలు జరిగేలాగున, ఉద్యోగాలు రాక కృంగిపోతున్న వారికి ఉద్యోగాలు వచ్చేలాగున సహాయం చేయండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలో పాలు పొందుతున్న బిడ్డలందరూ కూడా మంచి ఉత్తీర్ణత పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు ఎంట్రన్స్ టెస్ట్ల కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రిపరేషన్లో తోడయ్యుండండి దేవా. మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాసమంతా బిడ్డలను అనేక భయాల నుండి కాపాడండి దేవా. శత్రువుల నుండి రక్షించండి దేవా. హాని కలిగించే పరిస్థితుల నుండి బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము మీ పాదాల వద్ద సాగిలపడి మీ సన్నిధిలో ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఏదైనా కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా ఎవరితో చెప్పుకోకుండా దయచేసి మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించే మనసును కలిగి ఉండుటకు, ఆ యొక్క సమస్య నుండి, శ్రమ నుండి విడుదల పొందుకొనుటకు మీరే సహాయం చేయండి దేవా. బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, గడిచిన మాసంలో ఎందరైతే నయం కాని రోగాలతో, స్వస్థత లేని జబ్బులతో బాధపడ్డారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ మాసంలో బిడ్డల ఎడల మీరే గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పడకలకే పరిమితమైన బిడ్డలను మీరు లేవనెత్తండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. ఎందరికైతే రక్షణ లేదో, ఎందరైతే మారు మనసు పొందుకోలేదో, ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా, ఈనాడు బాప్తిసం తీసుకోవాలని అనుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే బాప్తిసాలను వాయిదా వేస్తున్నారో అట్టి వారితో కూడా మీరు మాట్లాడండి దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. మిమ్మును కలిగినటువంటి జీవితాన్ని బిడ్డలు పొందుకొని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరాకడ బహు సమీపంగా ఉంటుంది దేవా. ఏ ఒక్కరూ పాపంలో, లోకంలో, నరకంలో విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ మీతో పాటు ఆ పరలోకానికి వచ్చేవారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, సదాకాలము మీ యందు ఆనందించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు గడిచిన మాసంలో స్వంత వారిని కోల్పోయి బాధపడ్డారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ యొక్క నూతన మాసంలో బిడ్డలకు మంచి సంతోషం దయచేయండి ప్రభా. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడో ప్రభా. ఈనాడు దేవా, సమస్యల్లో, శ్రమలలో, శోధనలలో, కష్టాలలో, ఇబ్బందులలో కూరుకుపోయిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతోమంది ప్రియులు వారి బాధలను, కష్టాలను తల్లిదండ్రులకు చెప్పుకుంటున్నారు. తోడబుట్టిన వారికి, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి, బంధువులకు చెప్పుకొని ఎంతో బాధపడుతున్నారు. కానీ మీతో
చెప్పుకోలేకపోతున్నారు. వాటి విషయమై మీకు ప్రార్థించలేకపోతున్నారు. ఈనాడు ఎంతో మంది కఠినమైన బాధలను భరిస్తున్నప్పటికీ కూడా మీ పాదాల వద్దకు రాని వారిగా ఉంటున్నారు దేవా. అట్టి కఠిన హృదయాలను మీరు మార్చండి దేవా. అయ్యా, మీతో చెప్పుకునే కృపను దయచేయండి ప్రభా. మిమ్మను అడిగే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది ప్రియులు రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతుండగా, ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత చదివినా కూడా గుర్తుండడం లేదని బాధపడుచున్నారు దేవా. జ్ఞానం లేదని ఎంతో కృంగిపోతున్నారు దేవా. దయచేసి బిడ్డలు చదివినవి గుర్తుంచుకునే జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభా. ఎవరిని గద్దించక అందరికీ నీ ధారాళంగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తానన్నా దేవుడవు తండ్రి. దయచేసి ఎందరైతే బిడ్డలు జ్ఞానం కొదువుగా ఉంటుందని మీకు మొరపెడుతున్నారో అట్టి వారిని మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో దీనులమైన మమ్ములను, దిక్కులేని వారమైన మమ్ములను, కృంగిన స్థితిలో ఉన్న మమ్ములందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ పాదాల వద్ద సాగిలపడి ప్రతి పరిస్థితి కొరకు మొరపెడుతున్నాము దేవా. అయ్యా, మీరే మాకు గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రతి ఒక్కరూ మిమ్మును సేవించేవారిగా, మీకు ప్రార్థించేవారిగా, మిమ్మును స్తుతించే వారిగా సిద్ధపరచండి. వారి స్థితిని మీరు మార్చండి దేవా. బిడ్డలందరినీ గొప్పగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులతోటి, అప్పుల సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అప్పుల సమస్యల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా, మిమ్మును సేవించే బిడ్డలు అన్యకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఈ యొక్క నూతన మాసంలో గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకోవాలని ఆశపడుతున్నారో అట్టి ఆశను కూడా మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీరే గొప్ప సహాయం దయచేయండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. అయ్యా, బిడ్డల కోరికలను మీరు తీర్చండి. మీరే వారికి మంచి జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చేసే పనులలో శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభా. చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అస్వస్థ జబ్బులతోటి బాధపడుచున్న చిన్న బిడ్డలందరినీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలను ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన నిద్రనివ్వండి. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనపడని చీకటి శక్తులు, సాతాన్ అంధకార క్రియలు లయపరచండి దేవా. అయ్యా, ఎందరైతే భయాల మధ్య ఉంటున్నారో, వేదన, బాధల చేత కృంగిపోతున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప ధైర్యంతో నింపండి దేవా. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.